ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఎవరైతే రూల్ బేస్డ్ అంటే రూల్స్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇదేంటంటే 2010 ఆ టైంలో మార్కెట్కి అంత నాలెడ్జ్ అనేది ఎక్స్పోజర్ లేదనమాట. అంటే మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఒక ఎంతూజియాజం ఉన్నప్పటికి కూడా ఆ టైంలో ఏంటంటే ఛానల్స్ కానీ బుక్స్ కానీ అవైలబుల్ ఉండేది కాదు. ఆ టైంలో ఏం చేశారంటే షేర్ ఖాన్ అండ్ ఆన్లైన్ ట్రేడింగ్ అకాడమీ వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసి టెక్నికల్గా టర్మ్స్ అనేది క్రియేట్ చేసి కోర్సెస్ అనేది సెల్ చేయడం జరిగింది. సో ఒక 3 స్టార్ హోటల్లో ఫ్రీ సెమినార్ అని చెప్పేసి పిలవటం. కోర్స్ నేను కూడా అటెండ్ అయ్యాను. అక్కడ 25,000 అనేది పే చేసి దాని తర్వాత కొద్దిగా ట్యాక్సెస్ అగైన్ ఏంటంటే మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి ఒక 10,000 అలా తీసుకుంటే ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక 40,000 దాకా ఈ కోర్స్ అనేది ఖర్చు అయింది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇదేంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీని వెనక కొద్దిగా లాజిక్ కూడా ఉంది. సో దయచేసి ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం జనరల్గా వింటూ ఉంటాం, అదేంటిదంటే డిమాండ్ అండ్ సప్లై అంటాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ డిమాండ్ అండ్ సప్లై దీంతో పాటు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ లాజిక్ నెక్స్ట్ మార్కెట్ ప్రొఫైల్ కూడా ఉంటుంది, దీంట్లో యాడ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసి దీనికి కొన్ని టెక్నికల్ నేమ్స్ కానీ టర్మ్స్ కానీ డెవలప్ చేసి ఇదేదో సంథింగ్ అని చెప్పేసి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ అనేది మార్కెట్ ప్రొఫైల్ గురించి మనం చూసుకున్నట్టయితే వీపాక్ మార్కెట్ ప్రొఫైల్ ఎవరైనా చూస్తున్నట్టయితే చదివినా సరే పీపాక్ అని, నెక్స్ట్ వాల్యూ ఏరియా అని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్ని మనం ట్రాక్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఒక 30,000 ఉంటుంది. వెరాజ్ ఏంటంటే ట్రైనింగ్ మొత్తం కూడా కలిపి 50,000 దాకా ఛార్జెస్ అనేది చేస్తారు. వెరాజ్ డిమాండ్ అండ్ సప్లై స్టిల్ ఐ థింక్ షేర్ ఖాన్ అనేది టీచ్ చేస్తుంది. 10,000 నుంచి 25,000 దాకా ఛార్జింగ్ అనేది చేయడం జరుగుతుంది, ఛార్జెస్ అనేవి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అదే మార్కెట్ ప్రొఫైల్కి వస్తే ఇది కన్సోలిడేషన్ కదా, ఎక్కువ టైము ప్రైస్ ఎక్కడ స్పెండ్ చేసింది అంటే మార్కెట్ ఏ ప్రైస్ వద్ద స్పెండ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి 110 ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 100 రూపీస్ అనుకుందాం. ఇది 95 హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా స్పెండ్ చేసింది, దాన్ని వీపాక్ అని చెప్పేసి పీపాక్ అని డిఫరెంట్ టెక్నికల్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వెరాజ్ ఏంటంటే ఈ మొత్తం కన్సోలిడేషన్ ఏరియాని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే వాల్యూ ఏరియా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, వాల్యూ ఏరియా అంటారు అనమాట. అంటే వాల్యూ ఏరియా మార్కెట్ ఎలా వచ్చింది, వాల్యూ ఏరియా టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిందంటే దిస్ ఈజ్ కాల్డ్ ద డిమాండ్ జోన్ అంటారు అనమాట. ఇన్ ద సేమ్ వే ఏంటంటే మార్కెట్ ప్రొఫైల్ అండ్ డిమాండ్ అండ్ సప్లై మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై, బట్ ఈ లాజిక్ అనేది మార్కెట్ ప్రొఫైల్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఎనీహౌ మార్కెట్ అనేది కిందకు వస్తుంది ఫ్రెండ్స్. వస్తున్నప్పుడు మనం మీరు నేను ఎవరైనా కావచ్చు బయింగ్ అనేది చేస్తాం. ఎందుకు, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్పెక్టేషన్. బట్ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్ని మించి కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ఒక ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే రియల్గా స్టాప్ లాస్ ఏదైతే అనుకున్నారో స్టాప్ లాస్ పెడతారు. దాదాపుగా 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే హోప్తోనో లేకపోతే యావరేజింగ్ టెక్నిక్, ఎప్పుడైతే మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటుందో వాళ్ళు ఏంటంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్తారంట కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అట్లాగా. బట్ ఎనీహౌ ఏంటంటే బోత్ కేసెస్లో 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే యావరేజింగ్ చేయనివ్వండి లేదంటే హోల్డ్ చేయనివ్వండి, 90% ఆఫ్ ద పీపుల్ సింపుల్గా చెప్పాలంటే లూజింగ్ పొజిషన్ని ఓకే హోల్డ్ చేస్తున్నారని అర్థం. ఫ్రెండ్స్ మార్కెట్ ఒకవేళ అక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చింది అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడేమవుతుందంటే దాదాపు దీంట్లో ఒక 30% లేదా 40% పీపుల్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ అమ్మయ్య మన ప్రైస్కి రావడం జరిగిందని చెప్పేసి ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ ఏమవుతారు, ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ 500 దగ్గర బై చేశారు అనుకుందాం యావరేజ్గా, అది 450 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది ఎప్పుడైతే 500 దగ్గరగా రీచ్ అవుతుందో మేబీ 1% 2% లాస్లో ఉన్నా లేదా కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అనేది తీసుకుంటారు. బట్ అందరూ కాదు, కొంత పర్సంటేజ్ పీపుల్. దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడైతే వాళ్ళు సెల్ చేస్తారో ఇక్కడ ఏంటంటే సప్లై అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సప్లై జోన్. దిస్ ఈజ్ కాల్డ్ జోన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక జోన్ అనమాట, ఇది జోన్. వెరాజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిమాండ్ జోన్ కూడా మార్కెట్లో ఏమైందంటే మార్కెట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ పొజిషనల్గా షార్ట్ అనేది మనం క్రియేట్ చేయలేం, బట్ హెచ్ఎన్ఐస్ కానీ వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ బారో తెచ్చుకుంటారు, అప్పు తెచ్చుకొని షేర్స్ అనేవి ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ద్వారా అప్పు తెచ్చుకొని షార్ట్ చేస్తారు. వాళ్ళు తర్వాత కాంట్రాక్ట్ ఉంటుంది ఇన్ని మంత్స్ కానీ డేట్లో, ఆ డేట్లో ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కలిపి వాళ్ళకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీ హౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ అని చెప్పి వాళ్ళు షార్ట్ చేస్తున్నారు.
ఓకే, మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ అనేది ఇక్కడ షార్ట్ చేస్తున్నారు. బట్ సడన్గా మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, ఓకే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా మార్కెట్లో. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే కిందకి వెళ్తుంది, ఇది రెసిస్టెన్స్ అని చెప్పేసి షార్ట్ చేశారు. బట్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు లూజింగ్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తారు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 అనుకుందాం, ఇది 700కి వెళ్ళింది, 200 లాస్ ఉంది. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ చిన్నగా ఈ జోన్లోకి రావడం జరిగిందో ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రికవర్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు సెల్ చేశారు. నవ్ మార్కెట్ ఇక్కడికి రాగానే ఏమవుతుంది, బై చేస్తున్నారు. వీళ్ళు బై చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర కొద్దిగా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్రీవియస్గా ఇక్కడ ఏం చేశారు, సెల్ చేశారు, మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇక్కడ బై చేయడం వల్ల ఏంటంటే ఇది డిమాండ్ జోన్ అంటాం ఫ్రెండ్స్, ఈ జోన్ని మనం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, హోప్ ఈ టర్మ్స్ అనేది అర్థమైనవి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బోరింగ్ క్యాండిల్ అనమాట. ఇంతకుముందు మనం ఏదైతే కన్సోలిడేషన్ అనుకున్నాం, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఇదంతా కన్సోలిడేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దీన్ని మనం వీక్లీలోనో మంత్లీలోనో కన్వర్ట్ చేసామనుకుంటే ఒక క్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఇది మనం డైలీలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా వెళ్ళింది, డైలీలో 5 డేస్ ఉంటాయి కదా. 5 డేకి ఒక క్యాండిల్, 1 2 3 4 5 క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరిగింది. వెరాజ్ వీక్లీ చూస్తే ఫ్రెండ్స్ ఇలా ఒక క్యాండిల్ లాగా కనిపిస్తుంది అనమాట, ఇండెసిషన్ లాగా. అయితే ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని రూల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దీనికి నేమ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇండెసిషన్ క్యాండిల్ అంటారు, దాన్ని బోరింగ్ క్యాండిల్ అన్నారు. అయితే దీంట్లో కొన్ని రూల్స్ అనేది ఇంపోజ్ చేశారు. ఆ రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు బోరింగ్ క్యాండిల్ అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ అనేది 100 రూపీస్ జోన్ అనుకుందాం, 100 పాయింట్స్ జోన్ అనుకుందాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ బాడీ యొక్క రియల్ బాడీ అంటాం దీన్ని, ఆర్బీ రియల్ బాడీ అనేది లెస్ దాన్ 50%, అంటే దీంట్లో 50% ఎంత ఫ్రెండ్స్, 100 పాయింట్స్లో అంటే 50 పాయింట్స్ కంటే తక్కువ ఉంది. అంటే ఈ డిస్టెన్స్ సపోజు 20 పాయింట్స్ అనుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. 20 పాయింట్స్ అంటే ఇదేంటి 50% కంటే తక్కువ ఉంది కదా. నవ్వు ఏంటంటే మనం దీన్ని ఏమంటామంటే బోరింగ్ క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ లేదు, ఇది ఒక 80 ఉందనుకుందాం, అంటే 100లో 50% అంటే 50 పాయింట్స్, కానీ 80 ఉందంటే ఇది బోరింగ్ క్యాండిల్ కాదు. బట్ ఫ్రెండ్స్, ఈ బోరింగ్ క్యాండిల్ అనేది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ కన్సోలిడేషన్నే సింపుల్గా చెప్పాలి అంటే బోరింగ్ క్యాండిల్ అంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అది కూడా షేర్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది డ్రాప్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కన్సోలిడేషన్ తీసుకుంది ఫ్రెండ్స్, ఇది కన్సోలిడేషన్. వెరాజ్ మనం ఏంటంటే దీన్ని బోరింగ్ క్యాండిల్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే బోరింగ్ క్యాండిల్ ఆర్బీ ఏదైతే ఉందో రియల్ బాడీ యొక్క రేంజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% అనుకుందాం. ఓకే, ఈ మొత్తం 100 అయితే దీంట్లో ఒక 30 పాయింట్స్ లేదా 40 పాయింట్స్, ఈవెన్ 49 పాయింట్స్ అనేది సరే మనం దీన్ని బోరింగ్ క్యాండిల్ అనొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఏదైతే గ్రే కలర్ మార్క్ చేసామో దాన్ని బోరింగ్ క్యాండిల్ అనొచ్చు. నా బోరింగ్ క్యాండిల్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ హై అనేది మార్క్ చేసాం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ బోరింగ్ క్యాండిల్ హై ఇది అండ్ బోరింగ్ క్యాండిల్ లో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. ఎప్పుడైతే మళ్ళీ బోరింగ్ క్యాండిల్ జోన్లోకి ఎంటర్ అవుతుందో డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, డీజీ అనొచ్చు సింపుల్గా. డిమాండ్ జోన్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 100 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది కదా, 100 పాయింట్స్ స్టాప్ లాస్ లేం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దీన్ని 50% చేశారు. ఓకే, ఎంట్రీ కోసం ఏం చేశారంటే హాఫ్ చేశారు. ఇది మనకి 100 పాయింట్స్ ఉంది కదా, 50 పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, యాక్చువల్గా రూల్ ఇది ఎంట్రీ ఫ్రెండ్స్, ఓకేనా. బట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్, ఇది స్టాప్ లాస్. బట్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఏం చేశారంటే దీనికి 50% ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మొత్తం దాంట్లో హాఫ్ ఆ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. మార్కెట్ ఒకవేళ నిజంగా బయర్స్ ఉన్నారు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవుతుంది. అట్లీస్ట్ ఏంటంటే ఈ కేసులో 1:2 అనేది ట్రై చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, దీని యొక్క సక్సెస్ రేటు ఓన్లీ అబౌవ్ 50% అండ్ 45% 60% రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఇంతకు మించి సక్సెస్ రేట్ అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో కొన్ని రూల్స్ అనేవి కూడా ఉన్నాయి, చెప్తాను. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది డిమాండ్ జోన్ అర్థమైంది కదా. మార్కెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది బోరింగ్ క్యాండిల్ 50%కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ సెల్ అనేది ఇనిషియేట్ చేస్తాం, ఎంట్రీ, అండ్ దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్ ఫ్రెండ్స్. కొద్దిగా బఫర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ ఉందనుకోండి, 2000 ఇది హై 2011 అనుకుందాం. 2001 దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ కొద్దిగా బఫర్ ఇస్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, ఒక్కొక్కసారి యాక్యురేట్గా మళ్ళీ కిందకి వెళ్ళిద్ది అనమాట, హిట్ అవ్వకుండా ఉండటం కోసం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్ చూసిన ఏదైతే ఉందో ఇక్కడ డిమాండ్ జోన్ ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది ఇక్కడ.
ఓకే, అందుకని మనం ఇలా డౌన్ ట్రెండ్లో ఉండి డిమాండ్ జోన్ క్రియేట్ చేసిన వాటిని మనం ఎంట్రీ తీసుకోవటం కంటే కూడా దీంట్లో ఏంటంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్, నేను చేసిన అబ్జర్వేషన్ మీతో షేర్ చేస్తాను. మార్కెట్ ఎప్పుడైతే సెల్లర్స్ ట్రాప్ అవుతారంటే అప్ సైడ్లో ఉన్నప్పుడు, మార్కెట్ అప్ సైడ్ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్ హై, ఆల్ టైమ్ హై ఉంది. బట్ ఇదే హై అనుకొని లేకపోతే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉందని ఎవరైతే షార్ట్ చేస్తారో మార్కెట్ సడన్గా ఏమైందంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇదంతా కూడా బోరింగ్ క్యాండిల్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. నా ఏంటంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వీళ్ళందరూ కూడా లూజింగ్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నారు. మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ఈ జోన్లోకి ఎంటర్ అయింది ఫ్రెండ్స్. ఇది బోరింగ్ క్యాండిల్ హై అండ్ బోరింగ్ క్యాండిల్లో మోరోవర్ ఏంటంటే ఇక్కడ 50% దగ్గర ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మళ్ళీ కిందకు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఉంది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఓకే, ఈక్విటీ లాంగ్ బై చేసుకోవచ్చు ఒకే ఇష్యూలో, లేదంటే ఫ్యూచర్ అనేది బై చేసుకోవచ్చు, లేదంటే కాల్ అనేది బై చేసుకోవచ్చు. వేరేజ్ ఏంటంటే పుట్ కూడా సెల్ అనేది బై చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ అండ్ దీని థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది స్టాప్ లాస్. ఒకవేళ రాంగ్ అయ్యామంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎస్ఎల్ అనేది పెడతాం. మన టార్గెట్ ఆల్వేస్ ఏంటంటే 1:2 ఉండేటట్టు చూసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇది రైట్ పద్ధతి అనమాట. వేరేజ్ ఏంటంటే ఇది రైట్ పద్ధతి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, ఇదంతా కన్సోలిడేషన్ 1 వీక్ స్పెండ్ చేసింది అనుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్లో, సడన్గా డ్రాప్ అయింది. అరే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా అని బై చేసాం, ఇప్పుడు లూజింగ్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారు అన్నమాట. ఇది అట్లీస్ట్ ఒక 30-40% పీపుల్ ఏంటంటే ఎగ్జిట్ అవుతారు. నా ఏంటంటే ఇది సప్లై క్రియేట్ అవుతుంది. వేరేజ్ ఫ్రెండ్స్ మార్కెట్ ప్రొఫైల్లో కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసింది మార్కెట్, సడన్గా డ్రాప్ అయ్యి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో హైయెస్ట్ పాయింట్ వీపాక్ దగ్గర షార్ట్ సెల్ చేయటం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఈ సింపుల్ కాన్సెప్ట్ అంతే. ఓకే, ఈ కాన్సెప్ట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. వెరేజ్ మీకు అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి మనకు మార్కెట్ ఏమైందంటే ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఈ బోరింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్, బ్లూ కలర్లో ఉన్న ఏంటి అని కంగారు పడకండి, ఇది బోరింగ్ క్యాండిల్ అనమాట. మీరేం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూ అనేది వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ బోరింగ్ క్యాండిల్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ టాప్లో ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చాలామంది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, నో ఛార్జెస్. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఈ బాడీ లెస్ దాన్ 50% ఉందనుకోండి, ఈ బాడీ రియల్ బాడీ, అప్పుడు మనకి బ్లూ కలర్ అనేది పెయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బాడీ అంతా కూడాను ఈ యొక్క రేంజ్తో కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ 50% అనేది ఉంది. వెరీ సింపుల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది, వెరాజ్ అప్ ట్రెండ్ ఉంది. ఓకే, కన్సోలిడేషన్ తీసుకుంది, 1-2 బోరింగ్ క్యాండిల్, మధ్యలో ఇండెసిషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ బోరింగ్ క్యాండిల్. అక్కడ నుంచి ఏమైందంటే సడన్గా జంప్ అయిపోయింది. ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు, అరే మార్కెట్ ఎప్పుడు కిందకు వస్తే ఎగ్జిట్ అవుదాం అంటే ఇక్కడ ఏం చేశారు, సెల్ చేశారు. ఓకేనా. నౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు బై చేస్తారు, లూజింగ్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి. మార్కెట్ ఇక్కడ ఫ్రెండ్స్ దీనికి ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. దీనికంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా మార్కెట్ పైకి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో సింపుల్ రూల్స్ ఉన్నాయి, చెప్తాను. ఇక్కడ అగైన్ ఏంటంటే ఇది మనం ఏమంటామంటే బోరింగ్ క్యాండిల్స్ 2 ఉన్నాయి. ఓకే, మార్కెట్ మళ్ళీ లెవెల్కి వచ్చినప్పుడు బయింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి లాస్ ఎక్కువైపోద్ది కాబట్టి మిడిల్ పాయింట్ ఆల్మోస్ట్. ఓకే, అంటే మార్కెట్ ఈ జోన్లు పైకి వెళ్ళి ఈ మిడిల్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే ఈ యొక్క బోరింగ్ క్యాండిల్స్ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకుంటే వెరీ స్మాల్ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవర్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఓకే, ఈ 2 కూడా వర్కౌట్ అయినాయి. వేరేజ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఈ కేసులో రిస్క్ రివార్డ్ ఎలా ఉందంటే 1:4.75 ఉంది. అంటే మనం ₹1 రిస్క్ చేస్తే మనకి ఏమి ఇచ్చిందంటే మార్కెట్ ₹4.75 ఇచ్చింది. అంటే 1:4.75 అంటాం. ఓకే, ఈ హైకి వెళ్ళింది. ఇక్కడ బై చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ కేసులో ₹157, మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి ₹746. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇక్కడ సంథింగ్ 11% వచ్చింది ఫ్రెండ్స్. వేరేజ్ మనం తీసుకున్న రిస్క్ ఆల్మోస్ట్ 2.5% అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సపోజ్ సెకండ్ దాంట్లో కూడా మనం మిడిల్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాం. వెరేజ్ ఏంటంటే మనకి ₹113 స్టాప్ లాస్ ఉంది. వెరేజ్ ఏంటంటే మార్కెట్
రూ. 565 ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దీంట్లో 50% సక్సెస్ రేజ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆల్వేస్ ట్రై టు రిస్క్ రివార్డ్ 1:2 మినిమం అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్. ఈ కేసులో మనకి వర్కౌట్ అయింది. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఏమవుతుందంటే మార్కెట్ కిందకు వస్తూ ఉంది, వెరాజ్ పైకి వెళ్ళింది. ఓకేనా, పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరైనా ఇంకా పైకి వెళ్ళిద్దని ఎవరైనా బై చేసుకుంటే ఈ రెండు కూడా బోరింగ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో 50% లెవెల్ ఇది. ఇక్కడికి ఎప్పుడైతే మార్కెట్ రావడం జరిగిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఒకవేళ వర్కౌట్ అయిందనుకోండి గుడ్, అవ్వకపోతే దట్ ఈజ్ ఓన్లీ ద స్టాప్ లాస్. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ చూస్తే 1:11.68 ఉంది. అంటే ₹1 అనేది రిస్క్ చేస్తే మనకి ₹11 అనేది ఆల్మోస్ట్ ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టాప్ లాస్ 19.35 అంటే ఆల్మోస్ట్ ₹20 స్టాప్ లాస్ ఉంది. వెరాజ్ టార్గెట్ వచ్చేసరికి ₹226 అనేది టార్గెట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, యా. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి దీంట్లో మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ షార్ట్ సైడ్. అయితే ఒకసారి ఈ కాన్సెప్ట్ అనేది సమరైజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెష్ జోన్ అనేది కావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రెష్ జోన్? చూడండి, మార్కెట్ ఇక్కడ డోజీ ఫార్మేషన్ చేసింది. ఓకే, మార్కెట్ పైకి వెళ్తుంది, వెళ్ళి వచ్చింది, మళ్ళీ ఈ జోన్లోకి వచ్చింది. ఇది జోన్, వెళ్ళి టెస్ట్ చేసింది, మళ్ళీ ఇదే జోన్లోకి వచ్చింది. ఇది వ్యాలిడ్ కాదు ఫ్రెండ్స్, అందుకే ఫ్రెష్ జోన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టెస్ట్ చేయని జోన్ ఏదైతే ఉందో ఇది టెస్ట్ చేయలేదు. మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, టెస్ట్ చేయలేదు, ఫ్రెష్గా వస్తుంది, అప్పుడు ఎంట్రీ ట్రై చేయండి. అంతేగాని ఒకసారి ఆల్రెడీ టెస్ట్ చేసింది మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వచ్చిందనుకోండి, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఫెయిల్ అవ్వడానికి. ఫ్రెష్ జోన్ అనమాట అది. అదే వేరేజ్ సప్లైలో కూడా ఫ్రెండ్స్ మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ మనకి బోరింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, మార్కెట్ ఒక్కసారి వచ్చి ఈ జోన్లోకి ఎంటర్ అయింది. ఓకే, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చిందనుకోండి, ఈ జోన్ని వ్యాలిడ్ చేయకండి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ డిమాండ్ జోన్. వాట్ ఈస్ ద స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఫ్రెండ్స్? మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ త్రీ అనేది ఉన్నాయి అనుకోండి బోరింగ్ క్యాండిల్స్. ఒక్కొక్కసారి స్పెండ్ చేస్తుంది. దీనికి అంత వ్యాలిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మనకి మార్కెట్ ఎప్పుడైతే షార్ప్గా మూవ్ అవుతుందో అంటే ఎక్కువ టైం ఇవ్వదు, వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు ఇది 1, 2 మ్యాక్స్ 3 క్యాండిల్ దాకా మనం చూసుకోవచ్చు. ఆ విధంగా రూల్స్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు. ఇట్స్ నాట్ నెససరీ, బట్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి డిమాండ్ జోన్. అలా కాకుండా ఏదో కొద్దిగా వెళ్ళి మళ్ళీ ఇట్లా కన్సోల్టేషన్ తీసుకుందంటే దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ డిమాండ్ జోన్. స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి ఈ పాయింట్ నుంచి, అప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ పైకి బౌన్స్ అవడానికి. నెక్స్ట్ స్ట్రాంగ్ సప్లై. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ డ్రాప్ అయింది, ఇది బోరింగ్ క్యాండిల్. ఇలాగే ఒక 10 క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు ఓన్లీ 1 క్యాండిలే స్పెండ్ చేసి షార్ప్కి వెళ్ళిందంటే దీనికి వాల్యూ ఇవ్వండి. దీనికి ఇక్కడ ఆల్రెడీ 10 క్యాండిల్స్ స్పెండ్ చేసింది, దీనికంటే కూడా దీనికి వాల్యూ ఇవ్వండి అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ సప్లై జోన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించినట్టు డిమాండ్ జోన్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలంటే మార్కెట్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా, 52 వీక్ హై, ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఇక్కడ బోరింగ్ క్యాండిల్, నవ్ మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఈ వ్యాలిడ్ అనమాట. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్లోకి వస్తుందో బయింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మళ్ళీ రిట్రేస్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. అలా కాకుండా డౌన్ ట్రెండ్లో ఉన్నదానికి మనకి డిమాండ్ జోన్స్ అనేవి చూసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ మెథడ్ కాదు. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి సింపుల్గా చెప్పాలంటే ఆ 52 వీక్ హై స్టాక్స్ లేకపోతే స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్స్, ఓకే, లైక్ ఇప్పుడు M&M కానీ ఇలాంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఓకే, లేకపోతే ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయి, అవి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ చేసినాయి అంటే ఫ్రెండ్స్ డిమాండ్ జోన్లోకి వస్తే మళ్ళీ ఇంట్రెస్ట్గా బయింగ్ చేస్తారనమాట. ఆ లెవెల్స్ దగ్గర ఫ్రెష్గా ఎంట్రీ అయ్యే వాళ్ళు ఉంటారు, అరే మంచి స్టాక్ పైకి వెళ్ళింది తగ్గినప్పుడు కొందామని. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే షార్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా బై చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యూల్ అనేది యాడ్ అవుతుంది. వేరే సప్లై జోన్స్ కూడా ఫ్రెండ్స్ మనకి 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఇవి సప్లై జోన్స్ ఫ్రెండ్స్, అంటే ఇవి కన్సోలిడేషన్ జోన్స్ అనమాట. ఈ పాయింట్కి వచ్చినప్పుడు షార్ట్ చేయండి. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ వేరేజ్ ఏంటంటే 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇలాంటి సెలెక్ట్ చేసుకుంది, లేకపోతే ఆల్ టైమ్ లోలో ఉండి బౌన్స్ అవుతూ సప్లై జోన్కి వచ్చినాయి అనుకోండి, దెన్ ఏంటంటే వీటి మీద వర్కౌట్ అనేది చేయండి ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఫ్రెండ్స్. ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. దీని యొక్క యాక్యురసీ అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరేజ్ ఏంటంటే మనకి డిమాండ్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు మనం స్మాల్ టార్గెట్ కోసం, వేరేజ్ సప్లై వచ్చినప్పుడు ఏంటంటే మనం సెల్ చేసుకోవచ్చు వేరేజ్ ఫర్ స్మాల్ టార్గెట్ కోసం. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెషర్స్ అండ్ ఇంకా మన ఛానల్
చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.